బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు తపస్సు చేసి 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 చిట్ట చివరికి జ్ఞానం అనేటువంటిది పొందినవాడు నన్ను చేరుకుంటాడు. వాడికి కలిగే జ్ఞానం ఏమిటో తెలుసునండి, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం. వాసుదేవ సర్వం అని, వాసుదేవుడే సర్వము అనే జ్ఞానం కలుగుతుంది. అటువంటి వాడికి ఒక మంచి బిరుదు ఇచ్చారు భగవంతుడు. గీతాచార్యుల వారు ఒక చక్కటి బిరుదు ఇచ్చారు, సమహాత్మా. వాడిని మహాత్ముడు అంటారు. సదుర్లభ, అటువంటి వాడు లోకంలో దొరకడం కష్టము. ఇప్పుడు మనం ఏదో కొన్ని మంచి పనులు చేసినటువంటి వాళ్ళందరినీ మహాత్ముడు మహాత్ముడు అంటున్నాం. అంటే తప్పేం లేదు నిజానికి ఒక రకంగా. కానీ వాసుదేవుడే సర్వము అనుకున్న మహాత్ముడు స్థాయిలో ఇప్పుడు మనం అనుకునేటువంటి మహాత్ములు ఉన్నారే, వాళ్ళు ఎక్కడ నిలుస్తారో ఆలోచించాలి.